నమస్తే, వెల్కమ్ టు 360 డిగ్రీస్ న్యూస్. నేను సునీల్. ఏపీలో తమ పాలన రొటీన్ కి భిన్నంగా ఉంటుందంటూ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ 2 రోజుల కలెక్టర్ల సమావేశంలో మొదటి రోజు చంద్రబాబు తల్లికి వందనం, మెగా డిఎస్సీలపై కీలక ప్రకటన చేశారు. అంతేకాదు ఏపీని పునర్నిర్మించే ప్రక్రియ చేపట్టామని, జస్ట్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ గా ఏ విషయాన్ని కూడా తీసుకోవద్దని కూడా కలెక్టర్లకు క్లియర్ కట్ గా చెప్పేశారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలకు అందాలని స్పష్టం చేశారు ఆయన. ఏపీలో మెగా డిఎస్సీ తల్లికి వందనంకి కౌంటర్. ఏపీ కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకమైన ప్రకటన చేశారు. మే నెలలో తల్లికి వందనం ఇస్తామని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతే మందికి 15,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు తెలిపారు. వచ్చే నెల మే నెలలో తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తాను. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అని వర్కౌట్ చేస్తున్నాం. తొందరలో మీకు గైడ్లైన్స్ ఇస్తాం. దాన్ని ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి. బిఫోర్ స్కూల్స్ రీఓపెన్ దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది. అలానే ఏప్రిల్ తొలి వారంలో మెగా డిఎస్సీ ప్రకటన ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు. డిఎస్సీ పకడ్బందీగా నిర్వహించాలని ఈ సందర్భంగా కలెక్టర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్లను సహా అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. మెగా డిఎస్సీ పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం. ఎస్టీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సీ, మెగా డిఎస్సీ పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ప్రజలకు ఆమోదయోగ్యంగా అధికారులు పనిచేయాలని ఆయన కోరారు. కలెక్టర్లు దర్పం ప్రదర్శించడం కాదని, క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ఒక్కో నాయకుడు పాలన ఒక్కోలా ఉంటుందని, కొందరు అభివృద్ధి చేస్తే మరికొందరు నాశనం చేస్తారంటూ వ్యాఖ్యానించారు చంద్రబాబు. రాష్ట్రంలో నేషనల్ హైవేకు 55,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని, 75,000 కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇవి కేంద్ర ప్రభుత్వ పనులని, తమకు సంబంధం లేదని కలెక్టర్లు అనుకోకూడదన్నారు. టీడీపీ హయాంలోనే పెన్షన్లు 400 నుంచి 4,000కు చేరుకుందని గుర్తు చేశారు చంద్రబాబు. అలానే అన్నా క్యాంటీన్ల నిర్వహణ గురించి కూడా ప్రస్తావించారాయన. 2 రోజుల ఈ కలెక్టర్ల సదస్సులో అనేక కీలకమైన విషయాలపై సమీక్ష జరుగుతూ ఉండగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాంటి సదస్సు జరగడం ఇది 3వది.